యేసయ్యను నమ్మరు, సువార్త నమ్మరు. అబ్రహాం అంటున్నాడు, అక్కడ మోషేను ప్రవక్తలు ఉన్నారు, ఎవరైతే దేవుని మాట వింటారు, మనసు మార్చుకుంటారు, వారు కరుణించబడతారు, వారు నరకాన్ని తప్పించుకుంటారని సువార్త ప్రకటించాడు. ప్రియులరా, చనిపోయిన తర్వాత ఆరిన అగ్నిలో కాలుతూ అప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు, అయ్యా నన్ను కరుణించమని. ఎవరు కాపాడుతారు? కాబట్టి ఇదే మీకు మిక్కిలి అనుకూల సమయం. ఈ జీవం ఉన్నప్పుడే, ఆయుష్ ఇచ్చినప్పుడే, సంవత్సరాన్ని దయకిరీటంగా మరలా మనకు నూతన సంవత్సరం ఇచ్చాడు. ఇప్పుడే నువ్వు మారటానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. మరొక సంవత్సరాన్ని నీకు దయాకిరీటముగా నీ మనసు మార్చుకోవాలని, నీ క్రియలు మార్చుకోవాలని, ప్రభు రాజ్యానికి చేరాలని, ప్రభువు సాక్షిగా జీవించాలని దేవుడు కోరుకుంటూ మరొక నూతన సంవత్సరాన్ని నీకు నాకు దయచేశాడు. ఆయన దయచేయకపోతే గత రోజుల్లోనే మనం కదా మృతులమయ్యేవాళ్ళం. ఆయన మనల్ని చూడకపోయినా,